రాగిణి ఎంఎంఎస్ రిటర్న్స్, ప్యార్ కా పంచనామా 2లతో అలరించిన నటి కరిష్మా శర్మ ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. కదులుతున్న రైలు నుంచి కంగారులో కిందకు దూకి గాయాల పాలైనట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోస్టులో వెల్లడించారు. దీంతో ఈ విషయం వైరల్గా మారింది. తాను ఎందుకలా చేయాల్సి వచ్చిందో తెలుపుతూ ఇన్స్టా స్టోరీలో కరిష్మా పోస్టు పెట్టారు. నిన్న ఓ సినిమా షూటింగ్ స్పాట్కు వెళ్లడానికి చీర ధరించి బయలుదేరాను. నేను ముంబై లోకల్ రైల్ ఎక్కగానే అది వేగంగా కదిలింది. దీంతో నా స్నేహితులు దాన్ని అందుకోలేకపోయారు. వాళ్ళు రైలు ఎక్కలేకపోయారనే టెన్షన్, భయంతో నేను కిందకి దూకేశాను. దురదృష్టవశాత్తు వెనక్కి తిరిగి పడటంతో వీపు, తలకు దెబ్బలు తగిలాయి అని రాసుకొచ్చారు. శరీరమంతా చిన్న చిన్న గాయాలైనట్లు కరిష్మా తెలిపారు. తలకు దెబ్బ తగలటంతో డాక్టర్లు ఎంఆర్ఐ చేశారని, ఒకరోజు పర్యవేక్షణలో ఉండాలని సూచించినట్లు చెప్పారు. తాను ధైర్యంగా ఉన్నానన్నారు. తాను త్వరగా కోలుకోవాలంటే అందరి ప్రేమాభిమానాలు కూడా కావాలని తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు కరిష్మాను చూసి తాను షాక్ అయినట్లు ఆమె స్నేహితురాలు తెలిపారు. దీన్ని నేను నమ్మలేకపోతున్నాను. ఆమె రైలులో నుంచి పడిపోయింది. మేం వెళ్లి చూసేసరికి తనకు ఏమీ గుర్తులేదు. వెంటనే ఆసుపత్రికి తరలించాం అని నటి స్నేహితురాలు ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు. పలు సినిమాలు, ధారావాహికలతో పాటు కరిష్మా రియాలిటీ షోలోనూ నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. కామెడీ సర్కస్ ది కపిల్ శర్మ షోలో అలరించారు.